వెనకాల రాజకీయ కోణాలు ఏంటి అనే అంశాన్ని చర్చిస్తే అరెస్ట్ అనగా ఉన్నటువంటి రాజకీయ కోణాలు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు ఏ చెట్టు మీదకి వెళ్ళి వాలబోతున్నాయి అనే దాని మీద ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఇది అందరిలోనూ అంటే అందరి మైండ్లోనూ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్స్ చెప్తున్నారు. అంటే ఈ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులన్నీ వెళ్ళి కాంగ్రెస్ అనేటువంటి చెట్టు మీద వాళ్తాయా, ఎందుకంటే ఆ చెట్టు మీద నుంచి వచ్చే ఈ చెట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ చెట్టు మీద వాలినటువంటి పక్షులే కాబట్టి ఇవన్నీ తిరిగి వెళ్ళి అక్కడ వాళ్తాయా, వాలితే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేటువంటి పరిస్థితి ఉందా? సో దానికోసం జగన్ అరెస్టు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చి పెడుతుందా? ఇదొక ఆస్పెక్ట్లో మాట్లాడుతుంటే జగన్ అరెస్టు వరకు షర్మిల కోరుకుంటుంది, ఆయనకు గుణపాఠం కావాలని చెప్పని షర్మిల కోరుకుంటుంది. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో క్లారిటీస్ కావాలని షర్మిల కోరుకుంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ బలపడాలని షర్మిల కోరుకోదు. అలా ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి కాంగ్రెస్లోకి షర్మిల రానివ్వదు. అలా రానిచ్చేదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళకి ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాకముందే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదిని తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించేది కదా. లేదంటే ఏ సామాన్యుడు ఉదయబాన్ లాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆహ్వానించేది కదా. అలా ఎవరిని ఆహ్వానించకపోవడం వెనకాల రాజకీయ లబ్ధిలతో పాటు షర్మిలాకి సొంత లబ్ధి ఉంది. కాబట్టి ఆవిడ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చే ఏ ఒక్కడిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించదు. ఎందుకంటే ఆవిడ ఇందులో స్వలాభం సొంత లాభం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలానికి సంబంధించి లేదంటే కాంగ్రెస్ పార్టీ బలపరచడానికో రాష్ట్రంలో మళ్ళా పూర్వ వైభవాన్ని కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే ప్రయత్నము షర్మిల మ్యాక్సిమం చేయదు అనేది ఒక ఆస్పెక్ట్లో జరుగుతున్న చర్చ. కానీ ఎగిరిపోయేటువంటి పక్షులన్నీ కూడా తిరిగి కాంగ్రెస్ చెట్టు మీదే వాలాలి. ఎందుకంటే ఈ పక్షులన్నీ ఆ చెట్టు మీద కాంగ్రెస్ అనేటువంటి చెట్టు మీద నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాలినటువంటిది. ఎందుకంటే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్ జరిగిన తర్వాత, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ జరిగిన తర్వాత బై ఎలక్షన్లో 18 మంది పోటీ చేశారు. ఈ 18 మంది గెలిచిన తర్వాత విభజన అంశాలు తెరమీదకి రావటం, రాష్ట్రం విభజన జరగటం, ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాత ఒకేసారిగా ఈ చెట్టు మీద కాంగ్రెస్ పార్టీ మీద చెట్టు మీద ఉన్నటువంటి ఈ పక్షులన్నీ ఈవెన్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా కలిపి బొత్స సత్యనారాయణ లాంటి ఉదండ కాంగ్రెస్ పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా ఏకధాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీద వచ్చి ఆ చెట్టు మీద వాలారు. ఏది ఈ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి నాయకత్వం లేదు, అంటే క్యాడర్ లేదు. క్యాడర్ ఉంటే ఆటోమేటిక్గా జనం ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు. క్యాడర్ ఉంటే క్యాడరు జనాన్ని రప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. క్యాడర్ ఉంటే ఒకళ్ళని చూసి ఒకడు ఒక 10 మంది అక్కడ బలమైన అభ్యర్థులు కనపడుతూ ఉంటే, నాయకులు కనపడుతుంటే ఇంకో 10 మంది ఆటోమేటిక్గా అక్కడ బొత్స ఉన్నాడు, ఉత్తరాంధ్రాన్ని బాగా లీడ్ చేయగలడు, మంచి నాయకుడు, మనం వెళ్తే నష్టం ఏంటి అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఇక్కడ బలమైన నాయకులు ఎవరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. అది కాంగ్రెస్ పార్టీ బలహీనత. అది ఎందుకు లేరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడంటే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిన తర్వాత జగన్ అరెస్ట్ తర్వాత వాళ్ళు టీడీపీ వైపు జనసేన వైపు చూడరంటానికి గ్యారంటీ ఏముంది అనేది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది. కానీ ఇక్కడ జనసేన వైపు టీడీపీ వైపు చూసేటువంటి కాంగ్రెస్ నేతలు, ఆ పాత కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనసేన టీడీపీ వైపు అంత త్వరగా రారు అని. ఎందుకు రారు అంటే వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నటువంటి ఆ నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఇటు జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం చాలా చోట్ల బలంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వస్తే
ఏదో కడుగుడు పాలల్లో ఏదో చిన్న ఈ విషపు చుక్కలాగా తయారు చేసి అక్కడ మళ్ళా ఈ సమన్వయ లోపాలు, ఈ కొట్లాట్లు కొమ్ములాట్లు ఇవన్నీ మళ్ళీ తెర మీదకి వచ్చి ఈ టీడీపీ పార్టీకి ఆ జనసేన పార్టీకి బలమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కాసంత వేరియేషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ కాంగ్రెస్ పాత నాయకులు ఎవరిని కూడా ఇటు జనసేన టీడీపీ వైపు వచ్చేదానికి అవకాశం లేదు. ఎక్కడో బాలినేని లాంటి వాళ్ళకో సామినేని లాంటి వాళ్ళకో ఒకళ్ళిద్దరికైనా అవకాశాలు ఉంటాయి తప్ప ఎక్కువ మందికి ఉండవు. సరే, ఎక్కువ మందిలో మనం అన్ని జిల్లాల వారీగా చూస్తే ఇటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, ఒంగోలు, ఇటు చూస్తే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఇటు కృష్ణా జిల్లాలో బలమైనటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరున్నారంటే పేరు నాని, కాంగ్రెస్ వాది, బలమైన కాంగ్రెస్ వాది. ఇక్కడ ఇంకా బలమైన కాంగ్రెస్ వాదులు ఎవరున్నారంటే ఈ జిల్లాలో చెప్పుకోవడానికి ప్రస్తుతానికైతే ఎవరు లేరు. అంటే గతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు ఈ సమీకరణాలు వర్కౌట్ కావు. అది ఇందులో ప్రధాన ఆస్పెక్ట్ ఒకటే చెప్పగలిగిన అంశం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళని షర్మిల ఆహ్వానిస్తుందా? ఆహ్వానించదు. ఎందుకు ఆహ్వానించదంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో వీళ్ళందరూ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు. బలపడేటువంటి ఆలోచన ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే కార్యక్రమాలు కానీ ఇతర అంశాలు కానీ ఎక్కడ కూడా షర్మిల బలపడేటువంటి పార్టీ బలపడేటువంటి కార్యక్రమాలు ఏది కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మీద చేసేటువంటి విమర్శలు ఏమైనా ఉన్నాయంటే అవి రాజకీయ విమర్శలతో పాటు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగత విమర్శలు కూడా ఆవిడ చాలా సందర్భాల్లో చేస్తున్నారు. సో ఈ ఆస్పెక్ట్లో మనం చూస్తే ఆవిడ ఇంకా కాంగ్రెస్ పార్టీ బలం కోసం పనిచేస్తుందని చెప్పేదానికి లేదు. సరే, కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకత్వాన్ని రాహుల్ గాంధీ తీసుకొస్తారా అంటే బలమైన నాయకత్వం రాహుల్ గాంధీ ద్వారా వస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్టుని కాంగ్రెస్ పార్టీ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే బలమైన నాయకత్వాన్ని కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకురాగలిగితే అప్పుడు షర్మిల పాత్ర ఏంటి అనేది కూడా ఒకటి ఆలోచించాలి. సో అప్పుడు షర్మిలాని ఆటోమేటిక్గా తీసి పక్కన పెడతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పటికప్పుడు పుట్టుకొచ్చేటువంటి నాయకులు చాలామందే ఉంటారు. అది ఒకటి వాళ్ళకి కలిసి వచ్చే అంశం కూడా చెప్పొచ్చు. సో ఏదేమైనప్పుడు కూడా ఈ రాజకీయ ముఖ చిత్రంలో జగన్ అరెస్టు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి కూర్చేటువంటి అవకాశాలు ఉన్నా అది కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేనటువంటి పరిస్థితి షర్మిల ద్వారా కనిపిస్తుంది. సేమ్ టైము జగన్ అరెస్టు రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలలో, అంత దుర్మార్గం వ్యవహరించిన అంశాలలో చాలామంది కుటుంబాలలో అరెస్టు ఆనందాన్ని నింపిన ఈ అరెస్టు ద్వారా మరలా రాజకీయ అంశాలని ప్రస్తావన తీసుకురావడం, ఇది కక్ష లేదు అంటే రాజకీయ కుట్రలు అని చెప్పినటువంటి ప్రయత్నం వైసీపీలో ఇంకా కొంతమంది చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆ అవకాశం లేకుండా ఉండాలి అంటే ఈయన అరెస్టు తర్వాత ఆ పక్షులు ఎగిరిపోవాలి. సో ఆ పక్షులు ఎగురుతాయా ఉంటాయా అని చూడటానికి ఈయన ఎక్కువ కాలం జైల్లో ఉంటే ఆ పక్షులు త్వరగా ఎగిరేటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ రాజశేఖర రెడ్డి మరణం అదృష్టంగా మారినట్టు జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా షర్మిలకి అదృష్టంగా మారినట్టు అన్ని సందర్భాల్లోనూ ఇలా అరెస్టులు అదృష్టంగా మారేటువంటి అవకాశం ఉండకపోవచ్చు.